అంటే ఇప్పుడు మొత్తం బోటింగ్ లోపలికి మన వచ్చేటోళ్ళకి ఎవరికి ఎలో లేదు. ఉంటే మీ దేశ 20 కేజీలు వచ్చినా ఇచ్చేసి ఈ చేపలు అనేవి పచ్చి అయితే తినారు. మన దారిలో అయితే చెకింగ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే అకేషనల్గా ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ముందర అయితే జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బ్రదర్స్. ఇవాళ అయితే మనం నల్గొండ నుంచి వైజాగ్ కాలనీకి అయితే వెళ్తున్నాం బైక్ మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్స్ అయితే ఏ విధంగా ఉంటాయో నేను చూపిస్తాం. ఇక్కడ నుంచి మన వైజాగ్ కాలనీ అయితే ఇంకా 15 కిలోమీటర్స్ అయితే ఉంది. కానీ వైజాగ్ కాలనీ రాకముందు నుంచి అయితే అసలు దూరం నుంచి అయితే మన లొకేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. లొకేషన్స్ అయితే అసలు పీక్స్ ఉన్నాయి, అసలు కొండలే ఉన్నాయి. మనం వైజాగ్ కాలనీ రాకముందుకి ఒక విలేజ్ అయితే ఉంటుంది. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో శివుడి స్టాచ్యూ అయితే ఉంటుంది. నార్మల్ ఏంటంటే వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం వాటర్ తో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఈ శివుని స్టాచ్యూ అనేది కొద్దిగా హైట్ లో కట్టేయడం జరిగింది. ఈ స్టాచ్యూ అనేది చాలా రియలిస్టిక్ గా ఉంది అసలు. ఈ ఏరియాలో ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి కూడా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. గుట్టల సైడ్ అయితే కొన్ని స్పాట్లు అయితే అసలు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆ గుట్ట మీదికి కూడా వాళ్ళు తోటలు అయితే పెంచుతారు. ఇప్పుడే మనం వైజాగ్ కాలనీకి అయితే ఎంటర్ అయితే అయినాం. అసలు లెఫ్ట్ సైడ్లో అసలు ఇల్లు చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్లో మొత్తం ఆ స్లాబ్ ఈ రోడ్డు మొత్తం ఒకే లెవెల్లో అయిపోయినాయి. అసలు మొత్తం ఏంటంటే ఇక్కడ రోడ్డు పడడం వల్ల ఆ ఇల్లులు అనేవి మొత్తం డౌన్ అయిపోయినాయి, మొత్తం కిందికి అయిపోయినాయి. ఇక్కడైతే కొద్దిగా రోడ్ అయితే బాగుండదు. ఇక్కడ మనం ఎంటర్ అయినప్పుడు కొద్దిగా మెల్లగా అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మెయిన్ స్పాట్స్కి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్లో మనకైతే ఎండు చేపలు అయితే ఎండబెట్టారు. మనం ఎంటర్ అయిన తర్వాత విలేజ్కి ఆపోజిట్లో ఈ ఫిషింగ్ స్పాట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి బోటోలు కూడా లోపలికి వెళ్ళి వలలేసి అక్కడ ఫిషెస్ అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే ఎండబెడతారు. మేమైతే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫిష్ పడతారో అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం. ఇప్పుడు చాలామంది అయితే ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఈత కొడుతున్నారు లోపలికి వెళ్ళి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే తెలిసి తెలియక కొద్దిగా ముందుకి అలానే కొద్దిగా ముందుకు వెళ్ళి చాలా ప్రమాదాలు జరిగినాయని చెప్పేసి అక్కడ బోటింగ్ అన్న వాళ్ళు అయితే చాలామంది చెప్తున్నారు. ఈరోజు హాలిడే కాబట్టి చాలామంది అయితే హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. వచ్చి ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన లోపలికి వెళ్ళి బోట్లో ఫిషెస్ తీసుకొని వస్తారు కదా. చిన్న ఫిషెస్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా కింద ఒక వలలు వేసేసి దాని మీదంగా ఆ విధంగా చల్లుతారు అనమాట. ఆ విధంగా చల్లి వీటిని ఎండబెట్టి మన మార్కెట్లోకి అయితే తరలిస్తారు. ఎండు చేపల మార్కెట్కి అయితే తరలిస్తారు. అండ్ కొన్ని పెద్ద ఫిష్లు అండ్ మన చేపలు పడతాయి కదా, వాటినేమో ఇక్కడ హోల్సేలర్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు వేసిన వల అనేది ఒక్కొక్కరికి వాళ్ళ నడుంకి తాడు పెట్టేసుకొని ఒక్కొక్కరు లాగుతారు అనమాట. ఇది అయితే చాలా పెద్ద వల ఇది. అసలు దీంట్లో అసలు ఎన్ని చేపలు పడ్డాయో అసలు ఒకసారి వాళ్ళు గుంజిన తర్వాత అయితే నేనైతే వీడియో తీసి చూపిస్తాను మీకు. రోజులన్నా పెడతారు ఇది అయిపోయినాయి అప్పుడు. అదే అందుకే గట్టిగా అయిపోయినాయి కదా. గంట అవుతా అసలు వీళ్ళు వల గుంజిన తర్వాత వీళ్ళు ఇందాక నుంచి గుంజుతారు. అసలు మేము దగ్గర 2 hours నుంచి మేమైతే వీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు వల గుంజుతారని, ఎందుకంటే వీళ్ళు దీంట్లో ఎలాంటి చేపలు పడతాయి ఏంటని మీకు చూపించడం కోసం మేము ఇప్పటివరకు కూడా వేచున్నాం. వీళ్ళు మాత్రం ఎన్న వాళ్ళు వల గుంజిన తర్వాత ఎలాంటి చేపలు పడ్డాయో మీకైతే లైవ్లో అయితే నేను చూపిస్తాను. ఈ వల ఇంకా గుంజేసరికి ఇంకా 1 hour పట్టేలా ఉంది.
కానీ ఏది ఏమైనా మన వ్యూవర్స్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి వీళ్ళు ఇక్కడ షూట్ చేసి మనం అయితే బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఆ వల వచ్చిందాకా ఉండాలి, వల వచ్చిన తర్వాతనే చేపలు కనిపిస్తాయి అంటుంది. పోదాంపా. అయిపోయింది, ఇంకేముందిరా, ఉడికినాక వస్తామేందిరా, ఉడికిందాకుండి. ఇప్పుడు ఇందాక మనం చూపించినాం కదా చెరిమే చేపలు అంటావు, అవి ఓన్లీ ఆ చేపలే ఎక్కువ పడతాయి. మేము వేసేది కూడా ఎక్కువ వాటి కోసమే వేస్తున్నాం. అందుకే మా వలలు కూడా ఈ విధంగా మన దోమల తెర టైప్ అయితే కనిపిస్తున్నాయి ఈ వలలు అయితే. पकड़े जाता हो मारा कहीं छोटे ఉంటే మీ దేశ 20 కేజీలు వచ్చినా ఇచ్చేస్తా. వెనక నుంచి లేపాలన్నా పైన ఉంటాయి కళ్ళు. అదేం చేప అమ్మా, అదేం చేప? ఈ చేపలు అంత పెద్ద అన్నిటిని ఏంటంటే ఎండబెట్టి వీళ్ళు అమ్మేస్తారు అనమాట. ఈ చేపలు అయితే పట్టిరు కదా, ఈ అన్ని పట్టిన చేపలన్నింటినీ కూడా ఈ విధంగా ట్రైలర్లో తీసుకొని పక్కన అయితే వల అయితే పరిచిరు. ఆల్రెడీ ఆ వలల మీద అయితే చాలా చేపలు అయితే ఎండబెట్టడం అయితే జరిగింది. చోటు ఇది అమ్ముతారా? ఎంత? ఏడు మీ డాడీ నువ్వు ఎట్లా అనుకున్నావు? తుంబాడు సినిమా చూసినావా? తుంబాడు సినిమాలో ఒక పోరాడు ఉంటాడు, సేమ్ అట్లే ఉన్నావు, హీరోగాని కొడుకున్నట్టే ఉన్నావు. బోటింగ్కి వెళ్దామంటే బోటింగ్ ఆపేసిరంట. అసలు ఎందుకు ఆపేసిరు అనేది ఎవరైనా అడిగి అయితే చూద్దాం. ఇప్పుడు మంచిగా నేను అదే అనుకుంటా, తాగి కూడా చచ్చిపోయేది. ఈ అన్న అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. మనం అయితే విలేజ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నీరు ఎక్కువ ముందు అక్కడే చనిపోయాడు. స్నానాలు చేస్తా ఉంటే మామూలు పోయినాడు, ఈత రాదు ఏది రాదు, చనిపోయాడు. అంటే ఇప్పుడు మొత్తం బోటింగ్ లోపలికి మన వచ్చేటోళ్ళకి ఎవరికి ఎలో లేదు. ఎంతసేపు ఉన్నా మీరు చేపలు పట్టుకోవాలి, బయటకు వచ్చేసేయాలి అంతే. ఇంకా అదే మేము బోటింగ్ ఉంటుందంటే మేము నల్గొండ నుంచి వచ్చాం బండి వేసుకొని, ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి. బాగానే ఉంటుంది బోటింగ్ ఉంటే, కానీ చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు అని చెప్పేసి కూడా మొత్తం ఆపేసారు అనుకుంటా. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏం చేసారు, మొత్తం తాగుకుంటా వీడియోలు చేసుకోవచ్చు, మధ్యలో పోయి తాగొచ్చు, తీయచ్చు అని చెప్పేసి బాగుంటుంది మరి వీడియోలు చేసిరు. దానివల్ల బాగుంటుంది కానీ తరంగా తాగేసి కొద్దివాళ్ళు తాగి తరంగా ఉండట్లే. కానీ తాగిన వాళ్ళకి ఇంకా ఎంత చెప్పినా వినట్లేదు. ఇంకా పోనీ అంటారు. ఇంకా పోనిస్తాంలే, ఆయనకేముంది కానీ తరంగా ఉండాలి కదా. మాప్పుడు పోయి స్నానాలు చేస్తారు, ఈత రాను ఏం చేస్తారు, మునిగిపోతారు. ఈత వచ్చినా మునిగిపోతారు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అటు ఎండింగ్ వరకు కూడా ఇవన్నీ షాప్స్ ఏంటంటే మనకు ఫిష్ ప్రిపేరింగ్ అండ్ రైస్ ప్రిపేరింగ్ షాప్స్. ఇవన్నీ కూడా మనం అయితే ఆర్డర్ చేస్తే వాళ్ళు చేస్తారు. మనం ఇక్కడ నుంచి అయితే ఫిష్ స్పాట్ నుంచి అయితే మనం ఐలాండ్ సైడ్ అయితే వెళ్తున్నాం, బోటింగ్ స్పాట్కి. అసలు మబ్బులు కూడా చూడండి, అసలు వర్షం పడేలా ఉంది. మేమైతే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఈ స్పాట్ కూడా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడికి అయితే వెళ్తున్నాం. ఒక బోట్ తీసుకొని అయితే మనం లోపలికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లలో ఏంటంటే మేము కూడా రీల్స్ చూసేసి ఇక్కడికైతే వచ్చేసినాం. కానీ మా లెక్క అయితే మీరైతే మోసపోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బోటింగ్ పనిచేసి కూడా అప్రాక్సిమేట్లీగా ఒక 4 to 5 months అయితే అవుతుంది. ఇక్కడ అన్న వాళ్ళు కూడా మేము చాలామందిని అడిగినాం, అన్న కొద్దిగా రిక్వెస్ట్ చేసినా కానీ ఏంటంటే కొద్దిగా లోపల తీసుకెళ్ళండి అన్న, మేము ఎక్కడి నుంచో వచ్చినాం, మేము నల్గొండ నుంచో ఇక్కడికైతే వచ్చేసినాం, మేము
చాలా దూరం నుంచి వచ్చినాం కాబట్టి కొద్దిగా రిక్వెస్ట్ చేసినా కానీ అన్న వాళ్ళు ఏమంటారు అంటే మాకు లోపలికి అయితే వెళ్ళలేదు. ఏంటంటే ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టేటప్పుడు కూడా ఏం చెప్పారంటే ఇక్కడికి వచ్చేసి మనం తాగొచ్చు చేయొచ్చు, బోట్లో కూడా మనకి మందు ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మాటలు అయితే చెప్పడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడికి వస్తారు, తాగుతారు, ఆ బోట్లలో వెళ్ళి మధ్యలో వెళ్ళిన తర్వాత దూకడం, ఆ వాటర్ చూసేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఏంటంటే అందరూ దూకేసి చాలామంది అయితే చనిపోయారు. మొన్న కూడా రీసెంట్గా అయితే ఒక 2-3 days బ్యాక్ కూడా ఒక 4 అయితే చనిపోయారంట. అందుకే ఏంటంటే ఎవరైనా మన ఈ వ్యూచ్ పాయింట్ చూడడానికి ఒక టూరిస్ట్ ఇప్పుడు ఏదైనా ఇది ఒక టూరిజం లాగానే అయిపోయింది ఇది బోటింగ్ కూడా. ఇక్కడ ఏంటంటే ఎంత దూరం నుంచి వచ్చినా కానీ వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఎంత దూరం వచ్చినా కానీ చూడండి, మన ఫిష్ కర్రీస్ అవి ఉంటాయి కదా అవి తినండి, అకేషనల్గా మీరు వచ్చి వెళ్ళిపోండి, కానీ మమ్మల్ని మాత్రం ఫోర్స్ చేయకండి అని చెప్పేసి ఇక్కడ బోట్స్ యజమానులు అండ్ మన జాలర్లు అయితే అంటారు. వాళ్ళు ఏమంటారు అంటే ఓవరాల్గా మేము మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదో మీకు 500 ఒక 1000 రూపీస్ మేము ఆశపడి మిమ్మల్ని తీసుకెళ్తే మాత్రం మమ్మల్ని నెక్స్ట్ టైం ఏంటంటే మా బోట్ దీంట్లో తిరగనియరు, ప్లస్ మాకు ఇక్కడ తిరగనీయకుండా మమ్మల్ని అయితే మనకి ఫైన్లు వేస్తారని చెప్పేసి వాళ్ళ అన్న వాళ్ళు అయితే అంటారు. మేము ఊర్లో కూడా చాలామందిని అయితే రీసెర్చ్ చేసి అడిగినాం, ఎందుకన్నా వెళ్ళట్లేదు లోపలికి వెళ్ళట్లేదంటే ఆల్రెడీ బంద్ చేసారు, పోలీస్ వాళ్ళు కూడా రౌండ్స్ వేస్తారు. వీడి మధ్యలో వచ్చి కూడా ఏ క్షణంలో మేము ఏ టైంలో వచ్చేది కూడా తెలియదు. మేము వచ్చినప్పుడు మాత్రం మీ దాంట్లో మీ జాలర్లు తప్ప వేరే అదర్ పర్సన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారంట. బోటింగ్ విషయం ఏమున్నా కానీ మర్చిపోయి ఇక్కడ ఏమున్నా ఒక అకేషనల్కి వస్తే ఇక్కడ ఉండే ఈ క్లైమేట్స్ అండ్ మన పక్కన ఈ కొండలు ఈ మంచి లొకేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి చూసుకొని ఇక్కడికి వచ్చి తినేసి కొంతమంది తాగి కూడా వెళ్తున్నారు. కానీ ఏంటంటే మళ్ళీ మన దారిలో అయితే చెకింగ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే అకేషనల్గా ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ముందర అయితే జరుగుతుంది. మన వైజాగ్ కాలనీ ఏంటంటే ఓ మంచి లొకేషన్స్ని చూసి ఎంజాయ్ చేసి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి మనం ఇక్కడ కర్రీస్ రెడీ చేయించుకొని ఒక అకేషనల్ బెటర్ ప్లేస్గా అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే వండించుకుంటున్నారు, ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. కానీ ఇక్కడ బోటింగ్ బ్యాన్ చేశారు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే బోటింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, ఎందుకంటే బోటింగ్ ఉంటుంది అని చెప్పేసి. బోటింగ్ అయితే ఇప్పుడైతే లేదు, బ్యాన్ అయితే ఇక్కడైతే మన బోటింగ్ అయితే లోపలికి వెళ్ళలేదని చెప్పేసి అన్న వాళ్ళు కూడా చెప్పింది. నేను వీడియోలో కూడా పెడతా అది. నెక్స్ట్ ఏంటంటే బోటింగ్ ఎక్స్పీరియన్స్ కావాలన్న వాళ్ళు మీరు నాగార్జున సాగర్కి వెళ్ళడం అయితే బెటర్ ఆప్షన్, ఎందుకైతే ఉంటాయి కాబట్టి దాంట్లో వెళ్ళి మీరు బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ మీరు అక్కడ హోటల్స్లో స్టే చేయడానికి కూడా అక్కడైతే ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న ఎంజాయ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఎంజాయ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓవరాల్గా మీరు ఎక్కడ నచ్చితే అక్కడికైతే వెళ్ళండి. ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ బ్రదర్స్.